భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా మరియు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా ఈ రోజు జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో స్థానిక తహసీల్దార్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ బోగస్ రావణి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు. ఈ సందర్భంగా డాక్టర్ బోగస్ రావణి మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ ధర్మపురి అరవింద్ గారిని మరోసారి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించిన పార్లమెంటు ప్రజలకు మరియు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు. పార్లమెంటు మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ బిల్లుకి అభినందనగా వారు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. మరొకసారి రెండవసారి ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించినందుకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ మరి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మన జగిత్యాల నియోజకవర్గమైన ఓవరాల్ పార్లమెంట్ సెగ్మెంట్లో చూసినట్లయితే పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా తల్లులందరికీ కూడా మహిళా శక్తి వందన్ బిల్లు నరేంద్ర మోదీ గారు పెట్టారు. వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎంపీలందరూ కూడా దాన్ని కోటడం జరిగింది. మరి దానికి అభినందనగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు, పెద్ద ఎత్తున యువకులు, వివిధ వర్గాలకు చెందిన వారు కానీ, ప్రొఫెషనల్స్ కానివ్వండి, మేధావర్గం కానివ్వండి, అందరూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గతంలో కంటే ఇప్పుడు దాదాపు 1,10,000 మెజారిటీని అరవింద్ అన్నకు అందించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి. అదేవిధంగా మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో 43,000 ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. మరి ఇప్పుడు దానికి డబుల్ అయ్యే విధంగా దాదాపుగా 75,000 ఓట్లు మన జగిత్యాల నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. అంటే జగిత్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ రుణం మేము తీర్చుకుంటాము. తప్పకుండా అరవింద్ అన్న కానివ్వండి, నేను కానివ్వండి, మీ అందరికీ కూడా రుణపడి ఉంటాము. మీకు సేవ చేసుకుంటాము. మీ మేలును సదా గుర్తుంచుకొని మీ సేవ కోసమే సదా పనిచేస్తామని, అదేవిధంగా అరవింద్ అన్న ద్వారా కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ బిడ్డ బోగస్ రావణిని మీరు ఆదరిస్తూనే ఉన్నారు. మరి మా మీద నమ్మకంతో మీరు ఇంత మెజారిటీ, ఇన్ని ఓట్లు మాకు అందించడం జరిగింది. తప్పకుండా మీ సేవలో ఉంటాము. మరి నా నివాసాన్ని నేను నియోజకవర్గ ఆఫీస్గా చేసుకొని 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని గతంలోనే నేను ఆఫీస్ చేసుకున్నాను నా నివాసాన్ని. ఇప్పుడు కూడా మరొకసారి నేను ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. నా నివాసాన్ని నియోజకవర్గ ఆఫీస్గా చేసుకుని 24 గంటలు ప్రజల సేవలో అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అరవింద్ అన్న కూడా సదా మీకు అందరికీ కూడా తోడుగా ఉంటారు, ఈ సేవకై ముందుంటారు. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గతంలో 4 సీట్లు ఉండేవి, డబుల్ అయ్యాయి. అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తాము. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు. మరి మా కార్యకర్తలు ప్రముఖ పాత్ర, నిజంగా చెప్పాలంటే బీజేపీ సైనికులందరూ పూర్తి స్థాయి కార్యకర్తల నుంచి పదాధికారుల వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు వారి వారి లెవెల్లో చాలా కష్టపడ్డారు. మీ అందరికీ కూడా మీరు చేసినటువంటి కృషిని మేము ఎన్నడూ మర్చిపోము. తప్పకుండా స్థానిక సంస్థల్లో కార్యకర్తలందరూ కూడా మంచి పదవులలో ఉండాలా, మేమందరము కృషి చేస్తామని కలిసి బూత్ లెవెల్ నుంచి స్థానిక సంస్థల్ని మరింత బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ కార్యకర్త సోదర సోదరి మండలి